వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. కొమ్మినేనిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంటూరు జిల్లాకు తీసుకువచ్చారు. రాత్రంతా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఉంచారు. పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. యోగాసనాలతో వ్యాధులు దూరమై సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో యోగాసన కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 3 చారిత్రక ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నేడు ఆర్ట్స్ కళాశాలలో చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. విశాఖ నగరంలో మేఘావృతమై ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. ఇది ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులకు కొంత ఇబ్బందిగా మారింది. గత 4 రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతతో విసిగిన ప్రజలు ఈ వర్షంతో వాతావరణం చల్లబడటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తంబలపల్లె సమీపంలోని ఎర్రగుంట్ల గంగమ్మ జాతర ఈ నెల 12, 13 తేదీలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. దప్పుతో జాతరకు చాటింపు వేశారు. 12న ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారన్నారు. గ్రామంలోని మహిళలు అమ్మవారికి డీలు, బోనాలు సమర్పిస్తారన్నారు. అన్నదానం ఆలయం వద్ద ఉంటుందన్నారు. 12న రాత్రికి చాందనీ బండ్ల మెరవని నిర్వహించనున్నట్లు తెలిపారు. 13న జాతర ముగింపు ఉంటుందని తెలిపారు. నెల్లూరులో షైనింగ్ స్టార్స్ ప్రతిభా పురస్కారాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి హాజరై ఎంపీ వేమిరెడ్డితో కలిసి విద్యార్థులకు అవార్డులు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతిలో 250 మంది, ఇంటర్లో 34 మంది, మొత్తం 284 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ఒక్కరికి 20,000 రూపాయల నగదు పురస్కారం, మెడల్, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. రాజమండ్రిలోని దానవాయిపేట గాంధీ పార్క్ లో ప్రతిరోజు ఉదయం జనగణమన గీతాలాపన చేయటం ఆనవాయితీగా మారింది. 6 గంటల 30 నిమిషాలు అయిన వెంటనే పార్క్ లో ఎక్కడ వారక్కడే అటెన్షన్ లో జనగణమన గీతాలాపన చేసి జై హింద్ చెప్పారు. ఇలాంటి సాంప్రదాయం కొనసాగిస్తున్న పార్క్ కమిటీకి, సీనియర్ సిటిజన్స్ కు పలువురు అభినందిస్తున్నారు. ఘంటసాల గ్రామం నుంచి చిలకలపూడి వెళ్లే రహదారిని 3 నెలల క్రితం తవ్వి అలాగే వదిలివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘంటసాల గ్రామం నుంచి ప్రతినిత్యం వందలాది వాహనాలు చిలకలపూడి మీదుగా మొవ్వ మండలానికి వెళ్తుంటాయి. నూతన రహదారి నిర్మాణానికి రహదారిని తవ్వి వదిలివేయడంతో రాళ్లు పైకి తేలి వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కాంట్రాక్టర్ ఆలస్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అర్ధవీడిలోని కస్తూర్బా పాఠశాల ప్రాంగణంలో 1,59,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించనున్న అప్గ్రేడ్ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు మరియు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పూజలో పాల్గొని శంకుస్థాపన శిలా ఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అభివృద్ధికి మారుపేరు అన్నారు. అరకులోయ మండల పరిసర ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి ఒకసారిగా వాతావరణం మారిపోయి కుండపోత వర్షం కురుస్తుండటంతో వాహన చోదకులు, పాదచారులు, వివిధ విధులకు వెళ్లే ఉద్యోగులు, ఉపాధి హామీ పథకం పనులకే వెళ్లి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాల్లో మట్టి రోడ్లు బురదమయమయ్యాయి. ఈ ఏడాది వేసిన వరి, నార్ల, కూరగాయ విత్తనాలు, రాగి, సామ పంటలకు ఎంతో మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎస్కోట మండలంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆకాశం మేఘావృతమై చిరు జల్లులు కురుస్తున్నాయి. కాగా ముఖసిర కార్తీ ప్రారంభం కావడంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. తొలకరి వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం ఇలాగే అనుకూలించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో వరి విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.